జిల్లాల వారీగా సీఎం రేవంత్ రెడ్డి వరుస సమీక్షలు చేస్తున్నారు. నేడు మధ్యాహ్నం 3 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు సీఎం రేవంత్ సమీక్ష చేయనున్నారు. ఉమ్మడి ఖమ్మం, వరంగల్, కరీంనగర్, నల్గొండ, రంగారెడ్డి జిల్లా నేతలతో సమావేశం కానున్నారు. జిల్లాలో చేపట్టాల్సిన అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయం తీసుకుంటున్నారు సీఎం రేవంత్. మరింత సమాచారం మా ప్రతినిధి రాకేష్ అందిస్తారు. రాకేష్, చెప్పండి, పార్టీ పరిస్థితిపై నేతల అభిప్రాయం ఏ విధంగా తీసుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి? వరుసగా రెండో రోజు ఉమ్మడి జిల్లాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం 3 గంటల నుంచి 7 గంటల వరకు కూడా ఎంసీహెచ్ఆర్డీలో 5 ఉమ్మడి జిల్లాలపై ఈ సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఖమ్మం, అలాగే వరంగల్, కరీంనగర్, నల్గొండ, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలకు సంబంధించి నేతలతో ఈ రోజు సమావేశం అవుతారు. ఒక్కొక్క జిల్లాకు సంబంధించి గంట సేపు సమయం కేటాయించడం జరిగింది. ముఖ్యంగా సంబంధించి జిల్లా ఇన్ఛార్జి మంత్రులు, అలాగే జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, డిసిసి అధ్యక్షులు, ముఖ్య నేతలందరూ కూడా ఈ సమావేశానికి హాజరవుతున్నారు. నిన్న ఉమ్మడి 5 జిల్లాలకు సంబంధించి సమీక్ష సమావేశాన్ని నిర్వహించడం జరిగింది. ప్రధానంగా కూడా ఆయా జిల్లాల్లో చేపట్టవలసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, అత్యవసరంగా చేపట్టవలసిన పనులేంటి, ఎలక్షన్ కోడ్లు, పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఎలక్షన్ కోడ్ వస్తుంది కాబట్టి ఆలోపు మొదటి ప్రాధాన్యతగా తీసుకోవాల్సిన పనులేంటి దానిపైన కూడా ముఖ్యమైన నేతలతో చర్చిస్తున్నారు. అలాగే ఈ నెల 20 నుంచి జిల్లాల పర్యటనకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఆ జిల్లాల పర్యటనలో ఏవేవి జిల్లాలో ఎక్కడెక్కడ కార్యక్రమాలు చేపట్టాలో దానిపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తున్నారు. ఈ నెల 26 నుంచి ఇప్పటికే ఆదిలాబాద్ జిల్లాలో పర్యటించడం నిన్న సమీక్ష సమావేశంలో సీఎం పేర్కొనడం జరిగింది. దీంతో మొత్తం ఉమ్మడి 10 జిల్లాల్లో కూడా ఈ పర్యటన ఉండే విధంగా కూడా సీఎం షెడ్యూల్ ఖరారవుతుంది. థ్యాంక్ యూ రాకేష్.